రాగండి శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లికార్జున గారు, ఇద్దరు రాగండి. పాపారావు గారు మీరు ఆగండి, మల్లికార్జున గారు ఆగండి, ఆగండి, మీరు ఆగండి, మళ్ళీ నేను పిలిచాను. శ్రీనివాస్ యాదవ్ గారు ఆగండి, 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 ఆగండి. చర్చ రక్ష కావాలి కానీ దాని మీనింగ్ఫుల్ గా ఓటలేదు. మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మీరు ఆగండి, మల్లికార్జున గారు ఆగండి. పాపారావు సార్ ఇక్కడ మాట్లాడేటప్పుడు అందరూ మీరు ఆగండి, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. మల్లికార్జున గారు మీరు ఎక్కడికో పోతున్నారు, అది కాదు మనకు కావాల్సింది. ఈ రోజు ఏం జరిగింది, ఈ రోజుతో ఇది సమసిపోయింది. కాంగ్రెస్ శాంతి ర్యాలీ చేపడుతుంది. సరే, ఏఐసీసీ పిలిపించింది, ముఖ్యమంత్రితో పాటు ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పాల్గొంటున్నారు. నిజంగానే చనిపోయిన వారికి శాంతి ర్యాలీ చేయడంలో కూడా కాంగ్రెస్ కాస్త మరి లేట్గా స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని ఇంటి ముందు కూడా కాస్త లేట్గానే స్పందించినట్టున్నారు ఆ ధర్నా చేయడం. కానీ ఇక్కడ మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి సార్. పాపారావు గారు మీరు ఆగండి. పవన్ గారు మీరు ఆగండి. పాపారావు గారు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే మల్లికార్జున గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి, కంటిన్యూగా మాట్లాడకండి ప్లీజ్, ఆగండి సార్. పాపారావు గారు వినిపిస్తాను సార్, మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. పాపారావు గారు చెప్పండి సార్. యూత్ అయితే పూర్తి స్థాయిలో మరి కొంత సోషల్ మీడియాతోనైతే అవేర్నెస్ కార్యక్రమం తీసుకున్నారు. 2 నెలల్లో ఇంత పెద్ద ఉద్యమం చేయడము, దాంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం, ఈ పరిణామాలన్నీ మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటిసారి ఇక్కడ ఇది ఇప్పటికే అయిపోవాల సమస్య. ఎందుకంటే సమస్య తాలూకు పాత పొరపాట్లు ఏదైతే జరిగినాయో వాటి తాలూకు కొంత రెక్టిఫికేషన్ అయితే వ్యవస్థ ఇంకా సిస్టమ్ సెట్ అవ్వాల. వ్యవస్థ సెట్ అయిందని రేపు కొన్ని ఎగ్జామ్స్ జరిగిన తర్వాత పకడ్బందీగా అన్ని జరుగుతుంటే సిస్టమాటిక్ గా యూత్ సాటిస్ఫై అయితే జరుగుతున్న ఎగ్జామ్స్ తో కానీ దీంతో కానీ. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంకో బాగా నేను చెబుతున్నా, దీనిలో కనపడింది కేవలం ఎగ్జామ్స్ పార్టీ కనపడుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పార్టీ కూడా నేను ముందే చెప్పాను. ఉపాధి కల్పన అనేది చాలా కీలకమైంది, లేకపోతే మళ్ళీ ఆందోళనలు వస్తానే ఉంటాయి. కాబట్టి ఇది ఒక తాత్కాలికమైనటువంటి పాజ్ బటన్ నొక్కుతాం కదా మన టీవీలో, అలాగే ఇది ఒక పాజ్ వచ్చింది. దీన్ని ఈ సమయాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుని ప్రజలు సంతృప్తి పడే విధంగా మంచి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. సమస్యలు రావాలి, ప్రజలు ఫీల్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఖచ్చితంగా నిజం. అలా కాకుండా ఇప్పుడు మిత్రులు ఆయన బీజేపీ ఆయన ఏమీ కారణం సరైన కారణం చూపించలేకపోతే ఏదో ఉంటుంది కదా, బోడిగుండికిను మోకాలికి ముడిపెట్టడం లాగా. ఇప్పుడు ఎక్కడో అక్కడ మమ్మల్ని ఏం చేయమంటారు, తీవ్రవాదులు లేకపోతే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అసాంఘిక శక్తులు ఉన్నారంటే మీరు కదా ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది, మేమేం చేస్తాము, మీరు తీసుకొచ్చి పట్టుకొచ్చింది ఏమన్నా వద్దన్నావా, ఎవరు వద్దన్నారు? అక్కడ బహుశా నేను అనుకోవడం జడ్జి లో అక్కడ నిరసనకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మధ్యలో ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే పట్టుకెళ్ళినా కానీ వాళ్ళు మీరు నిరూపించగలిగితే అట్లాంటి వాళ్ళని ఎవ్వరూ మాట్లాడరు ఆ విషయాల్లో. మీరు అదంతా వదిలేసి దాని ఒక కారణంగా చూపిస్తా పొద్దా చూపిస్తే చాలా అసహాయ సూర్యులం మేము చెప్పనించుక మాట్లాడే వాళ్ళు అక్కడ అసాంఘిక శక్తులు ఉన్నాయని మా కంప్లైంట్ చేస్తుంటే ఎట్లా వచ్చి జనాలకి మీరు కంప్లైంట్ చేయడానికి కాదు, జనాలు కంప్లైంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని అధికారంలో పెట్టి ఎందుకున్నారు? సమస్యలు సాల్వ్ చేయమని మీరు సమస్యలు చెప్పుకుంటున్నారు, మీరు సమస్యలు సాల్వ్ చేయట్లా. మీరు చెప్పుకుంటున్నారు సమస్యలు జనానికి, మీరు చెప్పడానికి కాదు ఇక్కడ ఉంది, మీరు సమస్యలు సాల్వ్ చేయడానికి ఉన్నారు. సాల్వ్ చేయండి, జనాల సమస్యలు సాల్వ్ చేయండి. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే ప్రజలకు సంతృప్తికరంగా ఆ సమస్యను పరిష్కారం చేయండి. ఓకే బాబురావు గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా యూత్లో మాత్రం బాగా అసంతృప్తి ఉన్నట్టయితే ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తుంది సార్. వాస్తవానికి యూత్లో ఇంత త్వరగా కూడా ఇలాంటి అవేర్నెస్ రావడం కూడా సరే చీఫ్ జస్టిస్ ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు దీనికి కారణం అనుకోవచ్చు. కానీ దీంట్లో యూత్ కోసం ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా? అదే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వాల పైన ఇలాంటి ఉద్యమాలు తరచుగా వచ్చే అవకాశం ఉందంటారా? దీనిపైన ఇది పూర్తిగా సమసిపోవాలి, యూత్లో ఈ ఆవేశం చల్లారాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి సార్? గత అనేక సంవత్సరాలుగా రకంగా కొద్ది దశాబ్దాలుగా సమస్య పేరుకుంటా వస్తుంది, పేరుకుపోతుంది సమస్య. ఇప్పుడు ఆ సమస్య పెద్దదై చాలా పెద్దదై మహాపర్వతం అయింది.
ఇన్నాళ్ళు ఏంటంటే నీరు కప్పి నిప్పులాగా ఉంది యూత్. ఎందుకంటే యూత్ రాజకీయాల్లో మాకు అనవసరమా ఏం చెబుతున్నారు పొద్దాక ఎవరిని గమనించిన యూత్ దగ్గరికి పోయి మీరు అడిగితే రాజకీయాల్లో ఎవరు పలానా నాయకుడు ఎలా ఉన్నాడు పలానా పార్టీ ఏంటంటే మాకు ఎందుకంటే రాజకీయాలు మాకు వద్దు రాజకీయాలు అంటున్నారు. దాని ఉద్దేశం వాళ్ళకి ఏంటంటే రాజకీయాలు వాళ్ళకి నచ్చలేదు అంతేగాని వాళ్ళు పట్టించుకోవట్లేదు కాదు. మాకు రాజకీయాలు నచ్చట్లేదు వీళ్ళు సరిగ్గా లేరు అని చెబుతున్నారు వాళ్ళు. అది మనం ఇన్నాళ్ళు మనం వినకపోవడం చాలా రాజకీయ పార్టీలు అది వింటల్లా. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు బాధ్యత రైతులు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు చెబుతున్నారు పరోక్షంగా చెబుతున్నారు వాళ్ళంతా మా నచ్చట్లా మీకు తీరే మా నచ్చట్లేదో చెబుతున్నారు. అది చూసి మార్చుకోవాల్సింది మార్చుకోవాలి. సరే తర్వాత ఏంటంటే ఇంకోటి ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోతుంది. అది మేజర్ ఇష్యూ ఈ రోజు. నేపాల్లో ఏం జరిగింది ప్రతి 4 కుటుంబాల్లో ఒక కుటుంబం వలసపోయే పరిస్థితి దేశం వదిలిపెట్టి ఉద్యోగాల కోసం. బంగ్లాదేశ్ లో కూడా నిరుద్యోగం రిజర్వేషన్ ఇష్యూ కూడా జరిగింది. శ్రీలంకలో జరిగిన నిరుద్యోగం అనేది ఇక్కడే కాదు భారతదేశంలో ఒక్కదాని విడిగా ఉన్నట్లా ప్రపంచంలో అన్ని దేశాల్లో సమస్య పేరుకుపోతుంది. చాలా దేశాల్లో యువత లోస్ట్ జనరేషన్ అంటున్నారు యువతరాన్ని. కోల్పోయిన తరం అనే పేరు పెట్టారు యువతరానికి. పాశ్చాత్య దేశాల యువతరానికి 15-20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఇది పేరు పెట్టారు లోస్ట్ జనరేషన్. అంటే భవిష్యత్తు కోల్పోయిన తరం వీళ్ళకి భవిష్యత్తు లేదు వీళ్ళ భవిష్యత్తు అంధకారం అని చెప్పి ఎప్పుడే పేరు పెట్టారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అన్ని దేశాల్లో ఉంది ప్రపంచంలో. వీళ్ళకి యువతకి భవిష్యత్తు లేదు, వాళ్ళు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు, రకరకాల మానసిక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. అంటే జబ్బులు అంటారు నేను మానసిక రకరకాల కుంగుబాట్లు రకరకాల బాధలు చెప్పుకోవడానికి లేనటువంటి పరిస్థితి రకరకాల వీధుల్లో ఉన్నారు. కాబట్టి ఏంటి మన దేశంలో మన వరకైనా ప్రపంచం సంగతి కాసేపు పక్కన పెట్టిన ఒక సమస్య పరిష్కారం అనుకోవడానికి ఏం చేయాలనేది మేధోమథనం జరగాలి. అన్ని పార్టీలు కలిసి ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల పరంగానే ఆలోచించుకుంటా పోయేటట్లయితే ఈ సమస్య పరిష్కారం కాదు. సమస్య పెద్దదవుతానే ఉంది. ముఖ్యంగా ఈ రోజు గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, గతంలో యువజనులు అమెరికా వెళ్ళేవాళ్ళు. అమెరికా ఉద్యోగాలు ఆశ ఉండేది. అసలు చాలా ఉద్యమాలన్నీ పోయినాయి కదా, కమ్యూనిస్ట్ ఉద్యమాలతో సహా నక్సలైట్ ఉద్యమాలు ఎందుకు పోయినాయి. యువతకి బయట మంచి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అమెరికా వెళ్ళగలిగారు, లేకపోతే డాలర్లు సంపాదించుకోవాలి, బాగున్నారు, ప్రాస్పరస్ అయ్యారు. కాబట్టి అన్ని ఉద్యమాలు పోయినాయి ఆ కాలంలో. అలాగే ఇక్కడ కూడా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాల దగ్గర నుంచి బాగా వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు మొన్నటిదాకా జరిగిన పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు, మారుతుంది. అమెరికా డోర్లు మోసుకుపోయి ఇక్కడ కూడా ఐటీ ఉద్యోగాలు లాంటివి లేవు, నిరుద్యోగం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పాత 1960లు 70ల ఉద్యమ కాలాల పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఇది ముందుగానే కనిపెట్టి జాగ్రత్తగా దాన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా ప్రభుత్వాలు ఆలోచించకపోతే సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ రోజు జరుగుతున్న యువజన ఉద్యమం, ఈ జంజీ ఉద్యమం దానికి తార్కాణం. దానికి ఒక మన దగ్గరే కాదు అన్ని దేశాల్లో జరిగిన జంజీ ఉద్యమాలన్నిటికీ దీనికి తార్కాణం. కాబట్టి అంటే ఈ రోజు నిరుద్యోగం అమెరికా ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు లేవు. అసలు ఒక రకం కాదు, అసలు మామూలు సమస్యలు కాదు సమాజం ఎదుర్కొంటుంది. గత చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో సమస్యలు అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి, మనం కూడా ఎదుర్కొంటున్నాం. పరిష్కారం చేసుకొని గట్టెక్కుతామా లేకపోతే వ్యవస్థలు పడిపోవడం అనేది జరిగే ప్రమాదం ఉంది, కనపడుతుంది. కాబట్టి అంటే యువత మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, నిజమే మంచిది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే యువజనులు ఎక్కువ శాతం ఉన్న దేశం మన దేశమేనండి. 65% యూత్ ఈ దేశంలో. 65% యూత్ 35 ఏళ్ల లోపు వయసు వాళ్ళు 65% జనాభాలో ఉన్నారు. అది మంచి పట్టుకుంటే మంచి ఉంది, లేకపోతే అదే విస్ఫోటనం అవుతుంది, అగ్నిపర్వతంలాగా పేరుంది. మంచిది కాదు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం దిశగా మిగతా అన్ని రాజకీయాలు మల్లికార్జున గారు చెప్పండి సార్. మీ డిబేట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. చెప్పండి. మీరు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడతారు, మళ్ళీ మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడరు. సో మీరు అక్కడెవరు కాంగ్రెస్ వాళ్ళు అడ్డు తగులుతారు, మీరు చెప్పాలన్న టాపిక్ మేము మాట్లాడలేకపోతాము. ఓకే సార్, మీరు 3వ అధికారంలో కూర్చొని 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, 13వ ఏడులోకి అడుగు పెడుతున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలని మీరు చెప్పినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ ఉద్యోగాలు లేవు, తర్వాత ఉపాధి అవకాశాలు లేవు. అమెరికా దారులు మూసుకుపోయినాయి, ఒకవైపు యుద్ధం జరుగుతోంది. సో దాంట్లో మరి అమెరికాతో ట్రంప్తో మాకు స్నేహ సంబంధాలు ఉన్నాయంటున్నారు. అమెరికా ఆంక్షల కారణంగా అటు వ్యాపార పరంగా అన్ని రకాలుగా భారతదేశానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో ఇప్పుడు దేశంలోనే అంతర్లీనంగా యువతలో ఉన్న నిరుత్సాహం అగ్నిపర్వతంలా మారి ఆ లావ బయటకు వస్తుంది. దీన్ని మీరు కాయకల్ప చికిత్స చేసే ఆలోచన చేస్తారా? మరి కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతారా? కాంగ్రెస్ మాత్రమే మీకు ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నారు సరే, కానీ ఇక్కడ మరొక కాక్రోచ్ జనతా పార్టీ లాంటి యూత్లో కూడా ఒక పొలిటికల్ అవేర్నెస్ వస్తుంది. రాజకీయంగా పార్టీ రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కొన్ని గంటల్లో లక్షలాది మంది మరి కాక్రోచ్ జనతా పార్టీకి ఆకర్షితం అవడము. సో ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ లేకుంటే ఎంఐఎంఓ
ఇంకేదో పార్టీ కాదు, మీకు ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షంగా యువత తయారవుతోంది. దీన్ని మీరు ఎట్లా నివారిస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కనుక, ఇంకా మిగతా డిమాండ్లకు కూడా మీరు ఒప్పుకున్నారు కనుక, సో ఆ ఉద్యమం అయితే చల్లారింది. కానీ ఇన్ ఫ్యూచర్లో మీరు దేశ యువత కోసం ఏం చేయబోతున్నారు, ఏం చెప్తారు చెప్పండి. మల్లికార్జున గారు, సిగ్నల్ లేదు మీ దగ్గర. ఓకే, పవన్ గారు మీరు చెప్పండి. పవన్ గారు, ఇది నాట్ ఓన్లీ ఇది రాజకీయాలకు తర్వాత పార్టీలకు అతీతంగా యూత్లో వస్తున్న ఇది ఒక అసంతృప్తి, యూత్లో వస్తున్న చైతన్యము. ఈ చైతన్యం నాట్ ఓన్లీ విద్యార్థుల నుంచి వస్తున్న చైతన్యము, యూత్లో వస్తున్న చైతన్యం కనుక ఇది కాంగ్రెస్కి అనుకూలమా, బీఆర్ఎస్కి అనుకూలమా, లేకుంటే బీజేపీ వ్యతిరేకమా అనే వాదన కాసేపు పక్కన పెడితే